Post. Today we will see about top 30 MCQs on current affairs 2024. Union budget comes under which article? ఇలాంటివి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఈ MTS పోస్ట్ మెన్ PA ఎగ్జామినేషన్స్లో ఇస్తుంటారు. IPO కానీ జనరల్గా ఏమవుతుందంటే కరెంట్ అఫైర్స్తో పాటుగా ఉన్నటువంటి రిలేటెడ్ జీకే కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న దానికి వెనక్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జీకే క్వశ్చన్ కూడా అడుగుతూ ఉంటారు. హూ హ్యాస్ బీన్ డెసిగ్నేటెడ్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ టొబాకో కంట్రోల్? మనీషా కొయిరాలా, PV సింధు, MS ధోని, సచిన్ టెండూల్కర్. ట్రై టు పోస్ట్ యువర్ ఆన్సర్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. బ్రాండ్ అంబాసిడర్ టొబాకో కంట్రోల్కి బ్రాండ్ అంబాసిడర్ గారు నియమించారు PV సింధు గారు అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ మనకి. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ప్రజెంట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ CDS? లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్, లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్, లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, లెఫ్టినెంట్ జనరల్ దినేష్ కుమార్ త్రిపాఠి. టైమ్ స్టార్ట్స్ నౌ. ట్రై టు పోస్ట్ యువర్ ఆన్సర్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అండి. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటారు కదా, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ముగ్గురికి కలిపి ఒక హెడ్ ఉంటారు, వాళ్ళని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటారు. ద ఆన్సర్ ఈజ్ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ అనమాట. ఇది ఇంపార్టెంట్ అండి, లేటెస్ట్వి ఇవన్నీ కూడా ఈయన అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద లాంగెస్ట్ బ్రిడ్జ్ ఓవర్ సీ ఇన్ ఇండియా? అబ్దుల్ కలాం సేతు, అటల్ సేతు, రామ్ సేతు, ఆడం బ్రిడ్జ్. టైమ్ స్టార్ట్స్ నౌ. లాంగెస్ట్ బ్రిడ్జ్ ఓవర్ సీ మీద లాంగెస్ట్ బ్రిడ్జ్ ఏది అని అడుగుతున్నారు. ద ఆన్సర్ ఇస్ అటల్ సేతు అనమాట. మహారాష్ట్రలో ఉంది. ముంబై టు నేవీ ముంబై అనేటువంటిది ఇది కట్టడం జరిగిందనమాట. ముంబై నుంచి నేవీ ముంబై వరకు ఈ యొక్క అటల్ సేతు అనేటువంటిది కట్టడం జరిగింది. దీన్ని అంతకుముందు ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అనేవారు. లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ ఇన్ ఇండియా అనమాట. లెంత్ వచ్చేసరికి 21.8 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. అందులో 16.5 అనేటువంటిది సీ మీద ఉంటుంది, 5.5 అనేది ల్యాండ్ మీద ఉంటుంది అనమాట. అటల్ సేతు అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు మీద పెట్టడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ లక్షద్వీప్? ఈ లక్షద్వీప్ అనేటువంటిది ఈ మధ్య పేపర్లో పడింది కదా, మాల్దీవ్స్కి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారు మాట్లాడటం జరిగింది. అక్కడ ఇష్యూ అవడం వల్ల ఆన్సర్ ఇస్ కరావట్టి ఐలాండ్ అనమాట. ఇట్లాంటివి జనరల్గా ఏంటంటే ఇది కరెంట్ అఫైర్ కాదు, ఇది జీకే అనుకుంటారు మీరు. యాక్చువల్గా ఏంటంటే కరెంట్ అఫైర్స్లో వచ్చినటువంటి రిలేటెడ్ జీకే క్వశ్చన్స్ కూడా అడగటానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అట్లా వచ్చింది ఈ లక్షద్వీప్ సంబంధించి క్యాపిటల్ అనమాట, కరావట్టి ఐలాండ్ అనేటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ట్యాక్స్ అబాలిష్డ్ ఇన్ దిస్ బడ్జెట్ 2024 ఇన్ ఇండియా? ఏంజల్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్. ఒక ట్యాక్స్ని అబాలిష్ చేయడం జరిగింది బడ్జెట్ 2024లో. ఏంటదంటే కనుక ఏంజల్ ట్యాక్స్ అనమాట. ఇది ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళ మీద వేసేది, దాన్ని తీసేశారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ వన్ జ్ఞానపీఠ్ అవార్డ్ ఇన్ 2024? ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. గుల్జార్ అండ్ జగద్గురు రాంభద్రాచార్య, దామోదర్ మొజావ్, అచ్యుతన్ నంబూర్తి, నిల్మణి పూకన్ జూనియర్. టైమ్ స్టార్ట్స్. జ్ఞానపీఠ్ అవార్డు అనేటువంటిది 2024లో ఇద్దరికి ఇవ్వడం జరిగిందనమాట. గుల్జార్ గారు పోయెట్, ఆయన ఉర్దూలో ఆయన, ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు గుల్జార్ గారు, అలాగే జగద్గురు రామభద్రాచార్య గారికి ఇద్దరికి ఇవ్వడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ భారత్ రత్న విన్నర్ ఇన్ 2024? LK అద్వానీ, కర్పూరి ఠాకూర్, PV నరసింహారావు, ఆల్ ఆఫ్ ది అబౌవ్. టైమ్ స్టార్ట్స్ నౌ. భారత్ రత్న అవార్డు విన్నర్స్ అనేటువంటి దాని మీద గతంలో కూడా వీడియో చేయడం జరిగింది, చూడపోతే చూడండి. ద ఆన్సర్ ఈజ్ ఆల్ ఆఫ్ ది అబౌవ్ అనమాట. ఈసారి భారత్ రత్న 5గురికి ఇవ్వడం జరిగింది. కర్పూరి ఠాకూర్ గారు బీహార్ నుంచి CM చేశారన్నమాట, ఆయన జననాయక్ అని పిలుస్తారు ఆయన్ని. అలాగే MS స్వామినాథన్ గారు, అంటే మన్కొంబు సాంబశివన్ స్వామినాథన్ అనమాట. MS అంటే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అనమాట, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా ఒక బిట్ వస్తుంది. అలాగే పాములపర్తి వెంకట నరసింహారావు గారు, PV నరసింహారావు గారు, తెలుగు ఆయన. సహస్రపన్ అనేటువంటిది ఆయన మనకి ప్రైమ్ మినిస్టర్గా పనిచేస్తున్నారు 90sలో. సహస్ర 1000 పడగల్ని మనకి సహస్రపన్ అని చెప్పేసి ఆయన హిందీలో అనువాదం చేయడం జరిగిందనమాట, PV నరసింహారావు గారు. అలాగే లాల్ కృష్ణ అద్వానీ గారు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ చేశారు, BJP నేత. అలాగే చౌదరి చరణ్ సింగ్ అనేటువంటిది ఆయన UP CMగా చేశారు. ఆయన జమీందారీ సిస్టమ్ని UPలో అబాలిష్ చేయడం జరిగింది, ఆయన అగ్రికల్చర్ మినిస్టర్ ఉండగా అనమాట. 5గురికి ఇచ్చారనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఎంతమందికి ఇచ్చారని కూడా అడగచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్? BV సుబ్రహ్మణ్యం, నరేంద్ర మోడీ, సుమన్ బెరి, S అబ్దుల్ నజీర్. టైమ్ స్టార్ట్స్ అవ్వండి. చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ ఎవరు?
ఈ నీతి ఆయోగ్ కూడా ఇంపార్టెంట్ అండి. ద ఆన్సర్ ఈజ్ నరేంద్ర మోడీ అనమాట. ఈ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ అంటే ప్రైమ్ మినిస్టర్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఉంటే వాళ్ళే నీతి ఆయోగ్ చైర్మన్ అవుతారనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద సిఇఓ ఆఫ్ నీతి ఆయోగ్? ఇందాక చైర్మన్ అడిగాం, ఇక్కడేమో సిఇఓ అడగటం జరిగింది. బీవీఆర్ సుబ్రహ్మణ్యం, నరేంద్ర మోడీ, సుమన్ బెరి, ఎస్ అబ్దుల్ నజీర్. టైం స్టార్ట్స్ నౌ. సిఇఓ ఎవరు? ద ఆన్సర్ ఈజ్ బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు అనమాట. ఇక్కడ చూస్తే నీతి ఆయోగ్ సంబంధించి సిఇఓ అనేది గుర్తుపెట్టుకోవాలి వీరు. నెక్స్ట్ క్వశ్చన్, సిఇఓ చైర్మన్ ఇది రెండు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. హూ ఈజ్ ద గవర్నర్ ఆఫ్ ఏపీ? బీవీఆర్ సుబ్రహ్మణ్యం, సిపి రాధాకృష్ణన్, జిష్ణుదేవ్ వర్మ, ఎస్ అబ్దుల్ నజీర్. టైం స్టార్ట్స్. గవర్నర్, ఏపీ గవర్నర్ ఎవరండి అంటే కనుక ఆన్సర్ ఇస్ ఎస్ అబ్దుల్ నజీర్ అనమాట. ఆయన మనకి గవర్నర్గా ఉన్నారు. అలాగే తెలంగాణకు సంబంధించి రీసెంట్గా గవర్నర్ మారడం జరిగింది. ఆయన జూలై 31 జూలై కొత్త గవర్నర్ వచ్చారన్నమాట. ఎవరు ఏంటంటే కనుక జిష్ణుదేవ్ వర్మ. ఆయన గవర్నర్ ఆఫ్ తెలంగాణ. అంతకుముందు డిప్యూటీ సీఎం త్రిపుర పనిచేస్తున్నారనమాట అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ఎగ్జామినేషన్ రాసేవాళ్ళు ఈ జిష్ణుదేవ్ వర్మ అనే పేరు గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ గవర్నర్గా. అలాగే హూ వన్ ఐసీసీ T20 వరల్డ్ కప్ ఇన్ 2024 అండ్ ద ఫైనల్ ఈజ్ విత్ విచ్ కంట్రీ? శ్రీలంక అండ్ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా అండ్ ఇండియా, ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా అండ్ శ్రీలంక. టైం స్టార్ట్స్. ఐసీసీ వరల్డ్ కప్ జరిగింది కదా, అది ఎవరు గెలిచారు? ఇండియా గెలిచింది. ఎవరి మీద గెలిచింది? సౌత్ ఆఫ్రికా మీద గెలిచింది. దీనికి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కో-హోస్టెడ్, ఎవరు హోస్ట్ చేశారు ICC20 వరల్డ్ కప్ అని అడిగితే కనుక వెస్టిండీస్ అండ్ USA అనమాట, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇది 1 నుంచి 29 జూన్ వరకు జరిగింది. ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్ ఎవరు అంటే కనుక జస్ప్రీత్ బుమ్రా. అలాగే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ఫైనల్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంటాం కదా, అది విరాట్ కోహ్లీ అనమాట. అది ఫైనల్ ఒక్కదానికి. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ మ్యాచ్కి వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రా. ఈ వరల్డ్ కప్ 2024 IC20 వరల్డ్ కప్ గురించి నెక్స్ట్ ఇయర్ ఎక్కడ జరుగుద్దో తెలిస్తే కనుక వరల్డ్ కప్ కామెంట్స్లో పెట్టండి ఏ దేశాలు హోస్ట్ చేస్తున్నాయో. నెక్స్ట్ క్వశ్చన్, ద యాన్యువల్ బడ్జెట్ కమ్స్ అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్? 112th, 15th, 201 అండ్ 85th. టైం స్టార్ట్స్. యాన్యువల్ బడ్జెట్ అనేటువంటిది కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్ కింద వస్తుంది? ద ఆన్సర్ ఈజ్ 112th ఆర్టికల్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మచ్ బడ్జెట్ హ్యాస్ బీన్ అలాటెడ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ 2024 బడ్జెట్? 10,000 crores, 15,000 crores, 20,000 crores, 25,000 crores. టైం స్టార్ట్స్. ఏపీ క్యాపిటల్ ఫార్మేషన్ కోసము ఎంత బడ్జెట్ అలాట్ చేసింది యూనియన్ గవర్నమెంట్? ఇట్ ఈస్ 15,000 crores అనమాట. ఇలాంటివన్నీ కొంచెం ఇంపార్టెంట్గా ఉంటాయి అనమాట. హూ ఈజ్ ద ప్రెజెంట్ లోక్సభ స్పీకర్? ఓం బిర్లా, రాజ్ కుమార్ సింగ్, రాజ్నాథ్ సింగ్, హర్దీప్ సింగ్ పూరి. టైం స్టార్ట్స్. లోక్సభ స్పీకర్ ఎవరండి ఇప్పుడు? ఓం బిర్లా గారు వీరు. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద యూనియన్ మినిస్టర్ ఫర్ కమ్యూనికేషన్స్ ఇన్ ఇండియా? జ్యోతిరాదిత్య సింధ్యా, డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, అమిత్ షా, ప్రహ్లాద్ జోషి. టైం స్టార్ట్స్లో యూనియన్ మినిస్టర్ ఫర్ కమ్యూనికేషన్స్, మినిస్టర్ ఆఫ్ MOC అనమాట. ద ఆన్సర్ ఈజ్ జ్యోతిరాదిత్య సింధియా గారు. మీకు MOSC కూడా అడగచ్చు. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కమ్యూనికేషన్ అంటే కనుక డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అనమాట వీరు. అదే పైన MOC అంటే కనుక జ్యోతిరాదిత్య సింధియా. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. ఏం అడుగుతున్నారో క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చూసుకొని, కమ్యూనికేషన్స్ కనపడగానే ఏదో ఒకటి పెట్టేయడం కాదు, చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ప్రెజెంట్ చైర్మన్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ISRO? డాక్టర్ K. శివన్, డాక్టర్ AS కిరణ్ కుమార్, డాక్టర్ కుప్పిలి రాధాకృష్ణన్, డాక్టర్ S. సోమనాథ్. టైం స్టార్ట్స్. ISRO, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్పాన్షన్ ఆఫ్ ISRO. ఎవరండి చైర్మన్ ఇప్పుడు ప్రజెంట్? డాక్టర్ S. సోమనాథ్ కర్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ రామ్ మందిర్ అయోధ్య? చంద్రకాంత్ సోంపురా, బిమల్ పటేల్, అనూప్ రాయ్, అరుణ్ గోయల్. టైం స్టార్ట్స్లో ఆ రామ మందిర్ అయోధ్య అనేటువంటిది మనకి రీసెంట్గా ఉంది కదా, దాని మీద ఒక సపరేట్ షార్ట్ వీడియో ఒకటి 1 minute ఇది చేశాను. ఇంకా మిగతా జీకే దాంట్లో కూడా కవర్ చేయడం జరిగింది. చంద్రకాంత్ సోంపురా అనమాట చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ రామ్ మందిర్ అయోధ్య వీరు అక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఈజ్ వాటర్స్ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా? 25th January, 26th January, 27th January, 27th October. యువర్ టైం స్టార్ట్స్లో వాటర్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. ద ఆన్సర్ ఈజ్ 25th January. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మనకి రిపబ్లిక్ డేకి ఒక రోజు ముందు అనమాట, అందుకని కలర్స్గా ఇవ్వటం జరిగింది, గుర్తుపెట్టుకోండి. 26th January మనకి రిపబ్లిక్ డే అని తెలుసు, దాని ముందు రోజే వాటర్స్ డే అనేటువంటిది సెలబ్రేట్ చేసుకుంటాము.
హూ వన్ లతా మంగేష్కర్ అవార్డ్ ఇన్ 2024? నరేంద్ర మోడీ, ఆశా భోన్స్లే, సోను నిగమ్, అమితాబ్ బచ్చన్. ఇది 2024 అనేటువంటిది అవార్డ్ 2024 అని గుర్తుపెట్టుకోండి. ద ఆన్సర్ ఈజ్ అమితాబ్ బచ్చన్ గారికి ఈ యొక్క అవార్డు అనేటువంటిది, లతా మంగేష్కర్ అవార్డు రావడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ద ఐడియా ఆఫ్ డెమోక్రసీ? నరేంద్ర మోడీ, అరుంధతి రాయ్, శామ్ పిట్రోడా, జేన్ ఆస్టన్. టైమ్ స్టార్ట్స్ నౌ. ఐడియా ఆఫ్ డెమోక్రసీ, ద ఐడియా ఆఫ్ డెమోక్రసీ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ద ఆన్సర్ ఈజ్ శామ్ పిట్రోడా అనమాట. ఇక్కడ చూస్తే మీకు ఐడియా ఆఫ్ డెమోక్రసీ గ్రీన్కి శామ్ పిట్రోడా అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈజ్ ద హైయెస్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ లొకేటెడ్? హైదరాబాద్ తెలంగాణ, ముంబై మహారాష్ట్ర, విజయవాడ ఏపీ, కేవ్డియా గుజరాత్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ హైయెస్ట్ది ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ విజయవాడ ఏపీ అనమాట. ఇక్కడ మనం గమనిస్తే వరల్డ్స్ లార్జెస్ట్ స్టాచ్యూ అనమాట ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. జనవరి 20, 2024లో ఇది ప్రారంభించడం జరిగింది. స్వరాజ్ మైదాన్ విజయవాడ. ఎంత హైట్ అయ్యా అంటే కనుక 125 ఫీట్ స్టాచ్యూ అనమాట. యాక్చువల్గా 206 ఫీట్ టాల్ ఉంది, ఇంక్లూడింగ్ 85 ఫీట్ పెడస్టల్ అనమాట. దాని మీద పెడస్టల్ మీద ఉంటుంది. అండ్ రీచెస్ 125 ఫీట్ వితౌట్ పెడస్టల్ అయితే కనుక అది 125 ఫీట్ అనమాట. పెడస్టల్తో కలిపితే 206 అవుతుంది. అదే 125 ప్లస్ 85 అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ వాజ్ డిక్లేర్డ్ యాజ్ మలేరియా ఫ్రీ బై WHO రీసెంట్లీ ఇన్ 2024? క్యాబో వెర్డే లేదా కేప్ వెర్డే అంటారు, మారిషస్, అల్జీరియా, సెనెగల్. టైమ్ స్టార్ట్స్లో. మలేరియా ఫ్రీ అని WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించిందనమాట 2024లో. ఇది కాబో వెర్డే అనమాట. కేప్ వెర్డే అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది సౌత్ ఆఫ్రికన్ కంట్రీ అనమాట. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఎ క్రికెట్ కోచ్ ఫర్ ఇండియన్ టీమ్ రీసెంట్లీ ఇన్ 2024? రాహుల్ ద్రావిడ్, గౌతమ్ గంభీర్, సునీల్ గవాస్కర్, సచిన్ తెండూల్కర్. క్రికెట్ కోచ్ అంతకుముందు మనకి ద్రావిడ్ గారు ఉండేవారు. ఆయన తర్వాత గౌతమ్ గంభీర్ గారిని ప్రవేశపెట్టడం జరిగిందనమాట చీఫ్ క్రికెట్ కోచ్ కింద. నెక్స్ట్ క్వశ్చన్, ద లాంగెస్ట్ కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ సుదర్శన్ సేతు ఈజ్ లొకేటెడ్ ఇన్? ఇందాక మనం అటల్ సేతు చూసాము, ఇది సుదర్శన్ సేతు అనమాట. ద్వారకా గుజరాత్, ముంబై మహారాష్ట్ర, హరిద్వార్ ఉత్తరాఖండ్, కోల్కతా వెస్ట్ బెంగాల్. ఇది ఏంటంటే ద్వారకా గుజరాత్లో ఉంది. ఇది లాంగెస్ట్ కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ అనమాట. ద్వారకాలో ఉంది, గుజరాత్లో. నెక్స్ట్ క్వశ్చన్, ఇవన్నీ ఒక చోట రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. వేర్ ఈజ్ ద టాలెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఇన్ ద వరల్డ్? హౌరా బ్రిడ్జ్ ఇన్ కోల్కతా, చెనాబ్ బ్రిడ్జ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్, వెంబనాడ్ రైల్వే బ్రిడ్జ్ ఇన్ కేరళ, కోటా కేబుల్ బ్రిడ్జ్ ఇన్ రాజస్థాన్. టాలెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఎక్కడుంది వరల్డ్లోనే? ద ఆన్సర్ ఈజ్ చెనాబ్ బ్రిడ్జ్ ఇన్ జమ్మూ కాశ్మీర్ అనమాట. ఇది యాక్చువల్గా ఇంజనీరింగ్ మార్వెల్ అండి. మీరు గమనిస్తే కనుక ఇది మనకి చెనాబ్ బ్రిడ్జ్ అనేది జమ్మూ కాశ్మీర్లో ఉందన్నమాట. టాలెస్ట్ రైల్వే బ్రిడ్జ్ 359 మీటర్స్ హైట్లో ఉంది. ఈవెన్ ఈఫిల్ టవర్ కంటే కూడా 35 మీటర్స్ హై ఉందన్నమాట. అందుకని ఇక్కడ రిప్రజెంటేషన్ చూసి ఈఫిల్ టవర్ 324 మీటర్స్. ఇది ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ నేషనల్ డిజిటల్ మ్యూజియం స్టార్టెడ్? కోల్కతా, మదురై, హైదరాబాద్, మదురై. టైమ్ స్టార్ట్స్ నౌ. ఇది ముంబై అండి. ఆన్సర్ ఈజ్ హైదరాబాద్ అనమాట. తెలంగాణ వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ క్వశ్చనే. వేర్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ నేషనల్ డిజిటల్ మ్యూజియం అనేటువంటిది సాలార్జింగ్ మ్యూజియంలోనే ఒక పార్ట్లో ప్రారంభించడం జరిగిందనమాట కిషన్ రెడ్డి గారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎఫీగ్రాఫ్ అని కూడా అంటారు దీన్ని. నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎఫీగ్రాఫీ అన్నా కూడా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళది. ఇది సాలార్జింగ్ మ్యూజియంలో పెట్టడం జరిగింది హైదరాబాద్లో. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద కరెంట్ CEO ఆఫ్ ChatGPT? శామ్ ఆల్టన్, జాన్ మెకర్తీ, సంతోషి నకమోటో, స్కాట్ స్టార్నిటా. చూశారు కదా ఆల్రెడీ. ChatGPTకి సంబంధించి కరెంట్ CEO వచ్చేసరికి శామ్ ఆల్ట్మన్ అనమాట. ఈయన ChatGPT స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? శామ్ ఆల్ట్మన్, జాన్ మెకర్తీ, సంతోషి నకమోటో, స్కాట్ స్టోరియట్టే. టైమ్ స్టార్ట్స్లో. ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఎవరిని అంటారు? ద ఆన్సర్ ఈజ్ జాన్ మెకర్తీ అనమాట. ఆయన 1955లోనే ఈ యొక్క ఫ్రేజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఫ్రేజ్ ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ బుక్ మైండ్ మాస్టర్? విశ్వనాథన్ ఆనంద్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సునీల్ గవాస్కర్. మైండ్ మాస్టర్ అనేటువంటి బుక్ ఆథర్ ఎవరు, రచయిత ఎవరు? ద ఆన్సర్ ఈజ్ రైట్, పోస్ట్ యువర్ ఆన్సర్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ద ఆన్సర్ ఈజ్ విశ్వనాథన్ ఆనంద్ అనమాట. ఈయన ఈ యొక్క మైండ్ మాస్టర్ అనేటువంటిది విన్నింగ్ లెసన్స్ ఫ్రమ్ ఛాంపియన్స్ లైఫ్ అనేటువంటిది ఈయన విశ్వనాథన్ ఆనంద్ గారు రాయడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ విచ్ ఆర్గనైజేషన్ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ఎ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ అగ్ని ప్రైమ్, ఏ మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్? డిఆర్డిఓ, ఇస్రో, నాసా, సిఎన్ఎస్ఏ. టైమ్ స్టార్ట్స్. అగ్ని ప్రైమ్ అనేటువంటి ఫ్లైట్ టెస్ట్, బ్యాలిస్టిక్ మిసైల్ టెస్టింగ్ అనేటువంటిది జరిగింది. అది ఏ ఆర్గనైజేషన్ కండక్ట్ చేసింది? ఆన్సర్ ఇస్ డిఆర్డిఓ అనమాట. ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ చెప్పుకోవాలి, ఇది అగ్ని ప్రైమ్ అనేది ఎక్కడ టెస్ట్ చేశారనుకంటే అబ్దుల్ కలాం ఐలాండ్లో టెస్ట్ చేయడం జరిగింది. ఈ అబ్దుల్ కలాం ఐలాండ్ అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే కనుక ఒడిస్సాలో ఉంది. దీనికి ఇంతకుముందు పేరేంటి? ఈ ఐలాండ్కి, అబ్దుల్ కలాం ఐలాండ్కి ఇంతకుముందు పేరేంటంటే వేలర్ ఐలాండ్ అనమాట. ఇవి కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు బి అపాయింటెడ్ యాజ్ జ్యూరీ మెంబర్? ఇలాంటివి చెప్తున్నప్పుడు నోట్ చేసుకుంటూ ఉండండి. వినోదులేస్తే మీకు అది ఎగ్జామినేషన్ దాకా చేరాలి కదా. హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు బి అపాయింటెడ్ యాజ్ జ్యూరీ మెంబర్ అట్ ద 33rd సమ్మర్ ఒలింపిక్స్ 2024 టు బి హెల్డ్ ఇన్ ప్యారిస్? బిలిక్ విస్మిర్, మధుమితా బిస్ట్, రాజ్యలక్ష్మి సింగ్, సానియా మీర్జా. ఎవర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ జ్యూరీ మెంబర్గా అంటే జడ్జి కింద అనమాట, జ్యూరీ మెంబర్ కింద ఈ యొక్క ఫస్ట్ ఇండియన్ టు బి అపాయింటెడ్ యాజ్ జ్యూరీ మెంబర్ ఇన్ ఒలింపిక్స్ 2024కి ఒక జ్యూరీ మెంబర్గా అపాయింట్ చేయటం ఇదే మొదలన్నమాట. ఎవరంటే కనుక బిలిక్విస్ మిర్ అనమాట. ఇదిగోండి ఇక్కడ ఉన్నారు కదా, ఇవన్నీ జడ్జి కింద ఈ ఒలింపిక్ గేమ్స్ డిసిషన్స్ ఫైనల్ జ్యూరీ మెంబర్ కింద అపాయింట్ చేయడం జరిగింది. ఫ్రమ్ వేర్ ఆస్ ద నేషనల్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా టేకెన్? రాజ్గిర్, సారనాథ్, వైశాలి, పాటలీపుత్ర. టైమ్ స్టార్ట్స్లో నేషనల్ ఎంబ్లమ్ అనేటువంటిది ఇండియాకి సంబంధించి ఏంటిదండి? సారనాథ్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇది జనరల్గా అశోక లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక అంటారు కదా, ఈ అశోకుడు అనే ఆయన ఇది కట్టడం జరిగింది, కింగ్ అశోక. ఉత్తరప్రదేశ్లో ఉంది, వారణాసికి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట ఈ సారనాథ్ అనేటువంటిది. ఇది గుర్తుపెట్టుకోవాలి. లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక, అది నేషనల్ ఎంబ్లమ్ అనమాట, 4 సింహాలు. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద చీఫ్ గెస్ట్ ఆఫ్ 75th రిపబ్లిక్ డే ఇన్ 2024? ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్, ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దుల్ ఫతా అల్ సిసి, యూకే ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్, బ్రెజిల్ ప్రెసిడెంట్ జైర్ బోల్సోనారో. టైమ్ స్టార్ట్స్లో 75th రిపబ్లిక్ డేకి ఎవరిని పిలిచారు? ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అనమాట. 2024లో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ అనేటువంటిది ఫ్రెంచ్ గుర్తుపెట్టుకోవాలి, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి, అలాగే ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి ఈయనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ రివర్స్ అలకనంద అండ్ భాగీరథి ఈజ్ ఆల్సో నోన్ యాజ్? హరిద్వార్, దేవప్రయాగ్, కేదార్నాథ్, రుద్రప్రయాగ్. ఏంటదండి? అలకనంద, భాగీరథి వచ్చేసరికి మీకు దేవప్రయాగ్ అనమాట. మీరు ఇక్కడ కనుక చూస్తే అలకనంద అనేటువంటిది ఇక్కడ మీకు ఈ బ్లూ కలర్ ఉన్నదంతా అలకనంద అండి. ఒక్కొక్క నది వచ్చి ఇక్కడ ఇదిగోండి గంగోత్రి నుంచి భాగీరథి వచ్చి కలవంగానే ఇక్కడ దేవప్రయాగ అయింది, మందాకిని వచ్చి కలిస్తే రుద్రప్రయాగ అయింది, అలాగే ఈ పిండర గంగ వచ్చి కలిస్తే కర్ణప్రయాగు, అలాగే నందాకిని వచ్చి కలిస్తే మీకు ఇక్కడ నందప్రయాగు, అలాగే విష్ణుప్రయాగ ఏది కలిస్తే అనమాట బౌలిగంగ వస్తే కనుక ధౌలిగంగకి వస్తే కనుక మీకు విష్ణుప్రయాగ అవుతుందన్నమాట. ఇదిగోండి మీకు ఇక్కడ టేబుల్లో ఇచ్చాను. మరి ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారండి అంటే కనుక మిస్టర్ బీడీ పీకే డేవ్. ఓకే, మిస్టర్ బీడీ పీకే డివి అంటే ఇక్కడ మిస్టర్ ఇప్పుడు ఎంఆర్ అంటే కనుక మందాకిని అనమాట. ఫస్ట్ అన్నీ కూడా ఎం అంటే ఈ రివర్స్ అన్నీ ముందు వస్తాయి. మందాకిని రుద్రప్రయాగు, మందాకిని రుద్రప్రయాగు. బి అంటే కనుక భాగీరథి దేవప్రయాగు, పి అంటే కనుక పిండర్ కర్ణప్రయాగు, డి అంటే కనుక ధౌళిగంగ విష్ణుప్రయాగ్ అనమాట. అలాగే నందాకినికి నేనేం చెప్పలేదు ఎందుకంటే అందులోనే ఉంది నందప్రయాగ్ అనమాట. నందాకిని నందప్రయాగ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మందాకిని వేరు, నందాకిని రెండు ఉన్నాయండి. మందాకిని వచ్చేసరికి రుద్రప్రయాగ్ అనమాట. ఎంఆర్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్,
జమ్మూ అండ్ కాశ్మీర్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనేటువంటి చాలా బ్యూటిఫుల్ నేషనల్ పార్క్ అనమాట. ఎక్కడ ఉందంటే కనుక ఉత్తరాఖండ్లో ఉందన్నమాట. ఓకేనండి, థ్యాంక్ యూ. దీస్ ఆర్ ద సమ్ 35 క్వశ్చన్స్ అనమాట. ఫర్ మోర్ మార్క్స్ అండ్ హైయర్ ర్యాంకింగ్ సబ్స్క్రైబ్ టు కెరీర్ పోస్ట్.